హలో అండి. మీకైతే రెడీమేడ్‌గా మనకు బయట మగ్గం బ్లౌజులయితే దొరుకుతున్నాయిగా. ఈరోజైతే అది ఎలా కట్ చేయాలనేది మీకైతే చూపిస్తాను. చాలా ఈజీ వేలో అయితే కట్ చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ అయితే 1 మీటర్ అయితే లైనింగ్ పీస్ తీసుకున్నాను. తీసుకొని దాన్నయితే 2 వరుసలుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసినాక మనకు సైజ్ బ్లౌజ్ ఇస్తారు కదండీ! ఆ సైజ్ బ్లౌజ్‌తో అయితే మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. మనకు సైజ్ బ్లౌజులని ఇస్తారు కదండీ! అవైతే ఎలా ఉంటాయంటే అసలు అవి వేసుకుంటారా? లేకపోతే మనకు సైజ్ కోసం వేస్తారో అసలు అర్థం కాదు. ఆ విధంగా అయితే ఉంటాయి. అంత ముడత పట్టి చినిగినవి కూడా ఏమన్నా పోతే చినిగినవి కూడా మనకు బ్లౌజులు కూడా ఇస్తారు. అంత ఘోరంగా అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ లైనింగ్ తీసుకున్నాను కదా! చూడండి లైనింగ్ ఇది బ్లౌజ్ పీస్ అయితే మనకిచ్చింది ఎంత ముడత పట్టిపోయిందో. అంత ఘోరంగా అయితే ఇస్తారు. అసలు ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా అర్థం కాదు. ఫోల్డింగ్స్‌తో ఉంటాయి. అలా ముడత పట్టిన దాన్ని అసలు మనకు కరెక్ట్ మెజర్‌మెంట్ కూడా సరిగ్గా రాదు. ఆ విధమైన బ్లౌజులు అయితే మనకైతే ఇచ్చేసి అయితే వెళ్తారు. దానికి మనం పర్ఫెక్ట్‌గా అయితే మనం స్టిచ్ చేసి ఇయ్యమని చెప్తారు. ఫస్ట్ అయితే నేను టేప్‌తో మనకు బ్యాక్ పార్ట్ సైడ్ ఎంత సైజ్ ఉందో అనేసి నేను చూస్తున్నాను. ఇలా అయితే మెజర్ చేసుకోవాలి. 14 ½ అయితే ఉంది. ఈ 14 ½ వచ్చేసి మనం లైనింగ్ పైన మార్క్ చేసుకోవాలి. నేనైతే 5 ½ అయితే వీళ్ళకి మార్క్ చేసుకుంటున్నాను. 5 ½ నుండి మనకి దీన్ని బట్టి నేనైతే 6 ½ అయితే వీళ్ళ చంక దగ్గర డౌన్ అయితే తీసుకున్నాను. కొంచెం చెస్ట్ అనేది హెవీగా ఉంటుంది. కొంచెం మీడియం సైజ్ బ్లౌజే బట్ చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి అయితే మనం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాల్సి వస్తుంది. సైజ్ చూసేసుకొని ఇలా మార్క్ అయితే పెట్టుకున్నాను. ఒక 1 ఇంచ్ అయితే మనం డాట్ కోసం బ్యాక్ డాట్ కోసం అయితే ఉంచాను. అలాగే 3 ఇంచెస్ అయితే నేను సైడ్ జాయింట్స్ కోసం అయితే ఉండనిచ్చాను ఎక్స్ట్రా కోసం. అలా చేసుకున్న తర్వాత 1 ½ ఇంచ్ అయితే ఇలా మిడిల్‌లో అయితే డ్రా చేసుకొని మనం కర్వ్ స్కేల్‌తో ఇలా కర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్ వచ్చేసి 2 ½ అయితే పెట్టుకుంటున్నాను. భుజాల మీద జారకుండా ఉండడానికి 3 ఇంచెస్ ఉండనిచ్చాను. ఇలా అయితే మనకు జారకుండా ఉంటుంది. అలాగే బ్యాక్ పార్ట్ సైజ్ బ్లౌజ్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్‌తో రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత మనం ఒకసారి అయితే దీన్ని చూసుకోవాలి. కరెక్ట్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. లేకపోతే భుజాలైతే జారుతాయి. పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనం దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ నీట్‌గా అయితే మనం కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ నెక్ పార్ట్ మాత్రం అసలు కట్ చేసుకోవద్దు. ఇలా మనం కట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు గదా! ఇలా మనకు డాట్స్ వచ్చే దగ్గర గూడా ఇలా కట్ పెట్టుకుంటే మనకు ఒక బండ గుర్తులాగా అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవడానికి ఇలా 2 మడతలైతే వేశాను. 2, 2 ఇలా 4 అయితే వస్తుంది హ్యాండ్స్‌కి. ఇలా కరెక్ట్‌గా సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. చూసుకొని అలాగే సైజ్‌కి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది గదా! దాని హ్యాండ్స్ అయితే ఇలా మెజర్ చేసుకుంటున్నాను. దానికంటే కొంచెం మనం ఒక 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రా ఉండేలా అయితే చూసుకోవాలి. ఎందుకంటే మనకు సైజ్ బ్లౌజ్ అయితే ముడత పట్టింది. అలాగే మళ్ళీ దానికి సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టుకుంటే బెటర్ అండి. వర్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను పావుతక్కువ 3 ఇంచులు అయితే తీసుకున్నాను. అక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను గదా! అలా అయితే ఒక డాట్ పెట్టుకోవాలి. ఒకసారి చూడండి. ఖర్చులతో కలిపి అయితే నేనైతే 1 ఇంచ్ అయింది నాకు. అలాగే ఇక్కడ సంక దగ్గర ఎంత వరకు వస్తుందో చూసుకొని అక్కడ మార్క్ చేశాను. మనకు చూపించే విధంగా వీడియోలో అలా అయితే మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కొంచెం ఇలా తీసేసుకుంటే మనకు చంక దగ్గర రౌండ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఈ ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారు చాలా ఈజీ అండి. ఇది కూడా కట్ చేసేసుకున్నాను. ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది.
అలాగే నెక్స్ట్ మనం ఇక షేప్ బెల్ట్ అండి. మెయిన్ వర్క్ బ్లౌజ్‌లో అయితే షేప్ బెల్ట్‌లో అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే చూసేసుకొని కట్ చేసుకుంటే చాలా ఈజీ అండి కట్ చేయడం అయితే. మీరోసారి అయితే ట్రై చేయండి.